నెల్లూరు జిల్లా మాజీ సైనిక వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నెల్లూరులోని సైనిక భవన్లో ఆదివారం కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా అమరవీరులకు ఘన నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న యుద్ధంలో విజయగాథలను గుర్తు చేసుకున్నారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కళాధర్ మీడియాతో మాట్లాడుతూ 1999లో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుడు కోర్ ఆఫ్ సిగ్నల్స్కు చెందిన మేడపల్లె రత్తయ్య అనుభవాలను గుర్తు చేస్తూ భారత సైనికుల ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమన్నారు. భారత ఆర్మీలో 17 సంవత్సరాలు సేవలందించిన రత్తయ్య కార్గిల్ యుద్ధంలో 21 జాట్ రెజిమెంటుకు కమ్యూనికేషన్ బాధ్యతలు నిర్వహించారన్నారు. యుద్ధానికి వెళ్తున్న సమయంలో ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహం తమలో మరింత ధైర్యాన్ని నింపిందన్నారు. 16,000 అడుగుల ఎత్తులోని మంచు కొండల్లో శత్రువులను ఎదుర్కొని భారత సైన్యం అపూర్వ విజయాన్ని సాధించిందన్నారు. ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు అమరులయ్యారని, వారి త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరుల త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని, దేశ రక్షణలో ఉన్న సైనికులకు ఎల్లప్పుడూ గౌరవం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ దాస్యం శ్రీనివాస్, రీజనల్ అష్యూరెన్స్ హెడ్ కాకాని రాఘవరెడ్డి, చీఫ్ మేనేజర్ శివశంకర్, ఎకో సిస్టమ్ మేనేజర్ మరియు యూనియన్ నాయకులు నాగిరెడ్డి, సెక్రటరీ రమేష్, లీగల్ సెల్ పిఎస్ ఆర్ ప్రసాద్, గౌరవ అధ్యక్షులు శ్యామ్, రమణ, రాజు, తిరుపాల్, షబీర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ అసిస్టెంట్ వంశీ సార్ స్టేజ్ మీదకి రావాల్సింది కూర్చున్నాం. భారత్ మాతా కే, భారత్ మాతా కే, భారత్ మాతా కే. సార్ 1 సెకండ్. మేడాపల్లి రత్నయ్య. నేను ఆర్మీలో 17 సంవత్సరాలు సర్వీస్ చేసి 2000 సంవత్సరంలో రిటైర్డ్ అయినాను. నేను కోర్ ఆఫ్ సిగ్నల్స్లో యాజ్ ఏ ఆపరేటర్గా నేను వర్క్ చేయడం జరిగింది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో నేను కూడా పాల్గొన్నాను. మేము జమ్మూ కాశ్మీర్లో ఉన్నాము. అంతకుముందు మేము వచ్చేసి 27 మౌంటైన్ డూ కాలింగ్ ఫామ్లో ఉంటే ఈ యుద్ధం మొదలవుతానే మేము అక్కడి నుంచి మూవ్ అయ్యి కార్గిల్ పోవడం జరిగింది. పోయే సమయంలో ట్రైన్లో పోతూ ఉంటే విద్యార్థులు కానివ్వండి, నార్మల్ జనాభా కానివ్వండి, ప్రతి ఒక్కరూ మా దగ్గరకు వచ్చి మాకు పూలమాలలు వేయటం కానివ్వండి, బిస్కెట్లు ఇవ్వటము, నీళ్ళ బాటిల్స్ ఇవ్వటము, సార్ మీ వెనుకడితే మేమున్నాము, పాకిస్తాన్ని తరిమి కొట్టండి అనే వినాదాలతో మాకు వెన్నుదట్టి మాకు ధైర్యాన్ని ఇచ్చి పంపడం జరిగింది. మేము అక్కడ కార్గిల్కి వెళ్ళిన తర్వాత నాకు 21 జాట్ రెజిమెంట్లో మాకు డ్యూటీ ఇవ్వడం జరిగింది. ఆ దూరాన మేము వాళ్ళ కమ్యూనికేషన్ ఇచ్చుకుంటూ ముందుకు పోతూ ఉన్నాము. మామూలుగా ఏంటంటే 89, 1998, 99 శీతాకాలంలో మనకు ఒక ఒప్పందాలు ఉంటాయి బార్డర్స్లో. ఆ శీతాకాలం సమయంలో వాళ్ళు వెనక్కి పోవాలి, మనం ఇటు రావాలి. అప్పుడు ఏ హరకతులు ఉన్నాయన్నమాట అక్కడ. కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులు, ప్రేరేపిత ఉగ్రవాదులు మోసం చేసి మన ఏరియాకు వచ్చి మన బంకర్లను వాళ్ళు ఆధీనం చేసుకొని ఆ బంకర్లో ఉన్నారు. అది కొంతమంది మన బస్సులు కాపరులు చూసి ఆర్మీ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏంటంటే పైన ఉన్నారు 16-1700 కిలోమీటర్లు హిల్స్ అనమాట. ఇవన్నీ మనం కింద ఉంటాం. ఎందుకంటే మనం ఆ సిస్టమ్ని పాటించి ఆర్డర్స్ చూసుకొని మనం కిందకి వస్తాం. ఆ 3-4 నెలలు సీజన్లో మళ్ళీ మనం కింద ఉండి పైకి యుద్ధం చేయాలంటే అవి కొండమైన ప్రాంతం అన్నమాట. చాలా కష్టంగా మారిన పరిస్థితులు అప్పుడు. అయినా కానీ మన సైనికులు వాళ్ళ రక్తాన్ని వేరులుగా పారించి పాకిస్తాన్ని తరిమి కొట్టడంలో ఎంతో భూమిక చేయడం జరిగింది. పంపించి వాళ్ళందరినీ మనం స్వాధీనం చేసుకొని మన బంకర్లను ముందేంటంటే మన సైనికులు పోయి దాన్ని చేస్తుంటే కాకపోయినప్పుడు వాళ్ళు ఏంటంటే బుపోర్స్ తోపులను, మన దగ్గర బుపోర్స్ తోపులు అని ఉంటాయి, వాటిని ఉపయోగించి నిమిషానికి ఒక బాంబు చొప్పున ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్క బంబర్లలో ఈ బాంబర్లను ఉపయోగించి వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. అది ఈ 3 నెలలు 60 రోజులు మే, జూన్, జూలై ఈ 3 నెలలు వారు జరిగిన సమయంలో జూలై 26వ తారీఖున పూర్తిగా మన ఏరియాను
స్వాధీనం చేసుకున్నట్టు మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించి 26వ తారీఖున జూలై సీజ్ ఫైర్ అంటారు, మనం యుద్ధం విరమణ, ఆ సీజ్ ఫైర్ చేసి ఆ రోజు విజయ దివస్గా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్గిల్ వార్లో సుమారుగా 527 మంది మన సైనికులు ప్రాణాలను అర్పించడం జరిగినది. ఎంతో మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినారు. కానీ పాకిస్తాన్ సైనికులు చనిపోతే కూడా వాళ్ళ యొక్క డెడ్ బాడీని తీసేపోయేదానికి కూడా పాకిస్తాన్ ముందుకు రాలేదు. అది కూడా మనం దానం చేసి వాళ్ళకి అన్ని సర్కారు వాళ్ళ ఏ కులానికి సంబంధించిందో వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళ దాని ప్రకారము మనం వాళ్ళని కూడా దఫనం చేయడం జరిగింది. అప్పుడు కూడా అంతర్జాతీయంగా కూడా మనకు మంచి పేరు కూడా తీసుకొచ్చారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్తో ఎన్నున్నా కానీ ఆ సైనికులకు గౌరవించి వాళ్ళకి ఎలా చేయాలో అలా చేసి వాళ్ళకందరూ గౌరవించడం కూడా జరిగింది. అందుకని మనం అందరం కూడా దేశాన్ని ప్రేమిద్దామి. సైనికులు ఎక్కడున్నా మీ ఏరియాలో మెల్లలో కానీ మీ ఊర్లో కానీ ఎక్కడున్నా కానీ సైనికులను గౌరవించండి. సైనికులు ఎప్పుడు మాజీలు కారు, సైనికులు ఎప్పుడు సైనికులే. ఏ యుద్ధం జరిగినా ఏ వార్ జరిగినా కానీ మేము కాల్ కోసం ఎదురు చూస్తుంటాం. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, మనకు ఫోన్ వస్తుందేమో, మన కాల్ వస్తుందేమో, మనకు లెటర్ వస్తుందేమో, మనం పోవాల్సి వస్తుందని మేము ఎదురు చూస్తుంటాం. కాబట్టి సైనికులు ఎక్కడున్నా కానీ మీరు సైనికులను గౌరవించండి, సైనికులను చూడండి. మనం ఇంకా అవసరమైతే మనం ఇంకా ఎంకరేజ్ చేసి పంపించేదానికి కూడా మనం సహకరిద్దామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. అందరికీ నమస్కారం సార్. నా పేరు కరేటి కళాధర్. నేను నెల్లూరు జిల్లా మాజీ సైనిక సంక్షేమ శాఖ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్. సార్, ఈరోజు 26 జూలైన మనం కార్గిల్ దివస్ జరుపుకుంటాం. అసలు కార్గిల్ దివస్ అనేది ఎందుకు జరుపుకుంటాం? మనము 1999లో పాకిస్తాన్ ఆర్మీపై మన భారత సాయుధ దళాలు సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మనం 26 జూలైన కార్గిల్ దివస్ జరుపుకుంటాం. ఈ కార్గిల్ దివస్ అనేది ఇదొక విజయ గాథే కదా సార్. స్వతంత్రం వచ్చింది ఒక ఎత్తు అయితే ఆ స్వతంత్ర దేశాన్ని రక్షించడానికి మరొక ఎత్తు. మన భారతీయ జవానులు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో గడ్డ కట్టే మంచు 15 డిగ్రీల మంచు కట్టి గడ్డసలిలో ఆక్సిజన్ అందక ఎత్తైన మంచు పర్వతాలపై 18,000 అడుగుల మంచు పర్వతాల నిరంతరం రాత్రి అని పగులు తేడా లేకుండా తమ రక్తాన్ని నదులుగా పారించి త్రివర్ణ పథకాన్ని మనం ఎగవేశారు. ఈ కార్గిల్ విజయ గురించి ఈ అసాధారణ కార్గిల్ యుద్ధంలో ధైర్యశాల పదించినటువంటి 4 యుద్ధవీరులు మొట్టమొదటి విక్రమ్ బత్రా గారు .5140 .4875 ఆక్రమించుకున్నారు. అతని నోటి అన్న దిల్మాంగే మోర్ దేశవ్యాప్తంగా ఎంతో మారుమరోగింది. సెకండ్ లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే బటాలిక్ క్షేత్రాల్లో శత్రువుల బంకర్ను ఆశిస్తూ వీరమరణం పొందారు. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్గిల్ యుద్ధంలో అత్యంత చిన్న వయస్కుడైన గ్రెనేడియర్ యోగేందర్ సింగ్ యాదవ్ ఈ యుద్ధం జరిగే నాటికి కేవలం అతను 19 సంవత్సరాలు. దగ్గర ఎక్కుతున్నప్పుడు శత్రువులు కొన్ని వేల బాంబులు ప్లస్ రైఫిల్తో ఇచ్చారు. 16 బుల్లెట్లు అతను శరీరంలో అదిగానే ఒక చెయ్యి ఇరిగింది. అయినా కానీ ఆ విరిగిన చేయితో అతను గ్రెనేడ్ శత్రు బంకర్ వేసి సర్వనాశనం చేశారు. దీనికి గాను అతనికి మన దేశ అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర లభించింది. కనుక మనం ప్రతి ఒక్కరూ దేశానికి మన సైనికులకి ఇచ్చే గౌరవం ఏంటంటే దేశాన్ని ప్రేమించండి, క్రమశిక్షణతో మెలకండి. ఇదే మా సైనికులకి మీరు ఇచ్చే అత్యంత గౌరవం. జై హింద్. సార్, ఈ కార్గిల్ యుద్ధం 1999లో సుమారు 60 రోజుల పాటు జరిగింది సార్. మే నుంచి జూలై వరకు జరిగింది. జూలై 26న మన భారతదేశ ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీపై పూర్తి విజయం సాధించినట్టు ప్రకటించింది. అందుకు పేరు శ్రీనివాస్, ప్రాంతీయ అధికారి రీజనల్ హెడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈరోజు మనం కార్గిల్ దివస్ 27వ కార్గిల్ దివస్ జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా మా ఎండి అండ్ సిఇఓ ఆశీష్ పాండే గారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు రీజనల్ ఆఫీస్లో మన సైనిక సంక్షేమాధికారి గారు పద్మజ గారు, అలాగే కళాధర్ గారు, అలాగే రత్నయ్య గారు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు శ్యామ్ ప్రసాద్ గారు అందరి సహకారంతో మా యూనియన్ బ్యాంక్ వారు మన కార్గిల్ వీరులకు, అమరవీరులకు, వారి ఫ్యామిలీస్కి అందరికీ ఒక చోట చేరి వారందరినీ సత్కరించుకునే అవకాశం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి కలిగించారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు
దేశం మొత్తం మీద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈ విధమైన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు డిఫెన్స్ పెన్షనర్స్కి, సైనికులకి తోడుగా ఉంటుంది. ప్రత్యేకమైన సదుపాయాలు బ్యాంకులో ఉన్నవి, వాటివన్నిటిని సద్వినియోగం చేసుకుంటారనుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలండి. జై భారత్ మాతాకి జై.